జిల్లా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి, పార్టీ క్యాడర్, ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేమంతా సిద్ధం. నాయుడుపేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ డోస్ లాగా తిరుపతి జిల్లాకే కాదు, ప్రతిరోజు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీదున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారి మీదున్న అభిమానం ఈ సభల ద్వారా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు, అతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడో కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్దీ ఒక నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది, పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ గ్రాఫ్ పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ 4వ ఫేజ్లో రావటం, అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. ఆరో సభ జరిగే కల్లా ఎందుకు తీసుకున్నావురా ఈ అదనపు నెల రోజులు, మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు ఒక భారీ బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకు కనబడినట్టు రోడ్డు మీదకి వచ్చి పరిగిస్తున్న నలభై 41 డిగ్రీల ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన్ని చూడడానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం, వారి కేరింతలు చూస్తుంటే 151 కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి. మా నాయకుడు చెప్తున్నట్టు వై నాట్ 175 అనేది కూడా రీచ్ అవుతామనే నమ్మకం కలుగుతుంది. పేటలో జరిగిన సభ ఇప్పుడు ఉండేదే. పక్క రోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద నుంచి చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు
జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థలి నుంచి స్టేజ్ నుంచి దిగిన తర్వాత అది కూడా ఎందుకు కదిలారంటే బస్సు వెంబడి పరిగెత్తారు. ఉదయం నుంచి ఆయనతోనే ప్రయాణం చేశాం. దారి పొడిగినా జన నీరాజనం. మెయిన్ టౌన్లో ఎయిర్పేట్ కానీ జంక్షన్ కాళహస్తి కానీ విపరీతమైన జనం. వీరందరూ మళ్ళా మీటింగ్కి రాలా. మీటింగ్ దగ్గర ఉన్నది వేరు. ఇంకా చెప్పాలంటే మీటింగ్ తర్వాత రాత్రి 8:30 ప్రాంతంలో గూడూరులో ఘన స్వాగతం పలికారు. త్రీడీ ఇమేజెస్ తెలుగుదేశానికి అలవాటే. ప్రజలకు మేము ఒకటే చెప్పింది, రేపు వచ్చి ఇస్తానన్న వాడిని నమ్ముతారా, ఈరోజు ఇస్తున్న వాడిని నమ్ముతారా? ఎవరైనా ఈరోజు ఇచ్చేవాడినే నమ్ముతారు. అందులో రేపు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.